కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీసు అధికారులు ఆర్మీ జవాన్లు కవాతు నిర్వహించారు. రానున్న ఎన్నికలకు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సామాన్య ఓటర్లలో ధైర్యం నింపేందుకు మార్చ్ పాస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన కవాతు సోముప్ప సర్కిల్, గాంధీ సర్కిల్, పెద్ద మసీదు మీదుగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో సాగింది. ఒక కంపెనీకి చెందిన 70 మంది జవాన్లు పాల్గొన్నట్లుగా డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రఘు నిందితుల వివరాలతో పాటుగా కేసుల వివరాలు వెల్లడించారు. అనిల్ కుమార్, భీమిలి రాజ్ కుమార్, కారం రాము, రాజ్ కుమార్ అనే 4 వ్యక్తులు తెలంగాణ, ఏపీ జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ముఠా కారులో వెళ్తుండగా కల్లూరు వద్ద పట్టుకున్నట్లుగా తెలిపారు. నిందితుల వద్ద నుంచి 97 గ్రాముల బంగారం, 7 లక్షల రూపాయలతో పాటుగా వాహనాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లుగా తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. మొత్తం 4 కూడా స్విఫ్ట్ కార్లో వెళ్తుంటే నమ్మదగ్గ సమాచారం మేరకు కల్లూరు ఎస్ఐ గారు, షాకీర్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా ఈ మన సత్తుపల్లి టౌన్ సిఐ గారు కిరణ్ గారి సూచనల మేరకు, వారి డైరెక్షన్ల మేరకు వీరిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీరి దగ్గర నుండి దొంగిలించబడ్డ సొత్తు వివరాలను కూడా ఇస్తాం మేము. అదంతా కూడా మొత్తం 7,40,000 రూపాయల వర్త్ సొత్తు. అదేవిధంగా 3 మోటార్ సైకిళ్ళు, దొంగిలించబడ్డ మోటార్ సైకిళ్ళు 3, మొత్తం 97.02 గ్రాముల బంగారం, 120 గ్రాముల వెండి, 3 దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు, మొత్తం కలిపి 7,40,000 విలువ ఉన్న దొంగతనం చేసిన సొత్తును వీళ్ళ దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు గతంలో ఈ రాజ్ కుమార్ అనే అతను సుమారు 15 కేసులలో ఉన్నాడు. అదేవిధంగా ఈయన 22 కేసులలో ఉన్నాడు గతంలో. అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళు చేసిన దొంగతనాలు దానికి సంబంధించి ఇంటరాగేట్ చేసినప్పుడు వీళ్ళు ఈ అంతర్రాష్ట్ర దొంగలు అని చెప్పి తెలిసింది.